గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉన్న స్థానం ఏమిటో సర్కిల్లో ఉంది చూడండి. నంబర్ 1 ఇన్ ఇండియా. ఇప్పుడు కాదు, ఓటీటీలో రిలీజ్ అయిన సుమారు 2 వారాల నుండి కూడా ఇదే స్థానం శిలాశాసనంగా ఉంది. ఈ స్థానం చూస్తుంటే ఈ చిత్రానికి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళని, నెగిటివిటీ క్రియేట్ చేసిన వాళ్ళని చెప్పుతో కొట్టినట్లుగా కనబడుతోంది కదూ. రామ్ చరణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్గా చెప్పబడే ఒక అగ్ర హీరోనే దగ్గరుండి మరి తన PR టీమ్స్ సహకారంతో ఈ చిత్రాన్ని HD క్వాలిటీతో పైరసీ చేయించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం అత్యంత బాధాకరం. అంతేకాకుండా కొంతమంది కులగజ్జిగాళ్ళు కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం విచారకరం. ప్రేక్షకులు చాలా లేట్గా రియలైజ్ అయ్యారు. అందుకే ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో విశేషమైన ఆదరణను గైకొంటోంది. మరి ముఖ్యంగా రామ్ చరణ్ గారు పోషించిన అప్పన్న క్యారెక్టర్ పోర్ట్రేయల్ పట్ల వారు మంత్రముగ్ధులవుతున్నారు. ఆ క్యారెక్టర్ వల్లే ఈ చిత్రం ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పవచ్చు. అంతేకాదు, ఒక కలెక్టర్, ఒక ఎలక్షన్ కమిషనర్ సమాజానికి ఉపయోగపడేలా తన అధికారాలను ఏ స్థాయిలో ఉపయోగించుకోవచ్చో ఒక చక్కటి సందేశం ఇచ్చే స్థాయిలో చూపించారు. అందుకే స్కూల్ స్టూడెంట్స్ను వారి టీచర్స్ దగ్గరుండి మరి ఈ చిత్రాన్ని చూపించారు. ఏదేమైనా గేమ్ చేంజర్ చిత్రం పైరసీ ద్వారా వచ్చిన గుణపాఠంతో ప్రస్తుతం RC16 మేకింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆహ్వానించదగ్గ పరిణామం.